హాయ్ అండి. 'శ్రీజ' గారి రీఎంట్రీ గురించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది గాని వింటే అసలు మీరు చాలా సంతోషిస్తారు. నాకైతే అసలు ఫస్ట్ తెలియగానే మీతోనే షేర్ చేసుకోవాలనిపించిందనమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాం, అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. అసలు ఏంటి వస్తుందా? రావట్లేదా? చాలా మందికి రకరకాలమైన డౌట్లున్నాయనమాట. పెడుతుంటే రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఎందుకొస్తుంది? 'శ్రీజ' గారు ఎక్కడో విజయవాడలో ఉన్నారు కదా! ఇప్పుడు హైదరాబాద్‌కి ఎందుకొస్తారు? 'బిగ్ బాస్‌లో' అసలు ఆ టాపిక్కే రావటం లేదు. అసలు ఎక్కడి నుంచి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు రీ ఎంట్రీ లేదు. అది ఇది అని వస్తుందనమాట. మనం మాత్రం వాళ్ళకి మొత్తుకొని చెప్తున్నాము. ఇది జనాల ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. జనాల ద్వారా అవ్వలేదు. ఓన్లీ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ద్వారా అయితే ఎలిమినేట్ అయ్యింది కాబట్టి మనం ఎప్పుడైనా హిస్టరీలో చూసుకున్నట్లయితే జనాల ద్వారా అయితేనే అది ఎలిమినేషన్ అనమాట. తర్వాత ఇంక మనకి 'నాగార్జున' సార్ అయితేమి, లేకపోతే 'బిగ్ బాస్' అయితేమి, లేకపోతే లోపల ఉన్న హౌస్ మేట్స్ అయితేమి వాళ్ళ ద్వారా అయింది ఎలిమినేషన్ అసలు కానే కాదు. ఒకాళ అయితే అది సీక్రెట్ రూమ్ అయినా గాని, రీ ఎంట్రీ అయినా గాని ఉంటుందని మొత్తుకొని చెప్తున్నాము. ఎవరు అయితే వినటం లేదు. కానీ ఖచ్చితంగా ఇది ఉంటుందనైతే మనమైతే అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ చేస్తున్నాం. మెయిన్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, 'బిగ్ బాస్' అయితే పెండింగ్‌లో పెట్టడం జరిగింది. డిసిజన్‌ని పెండింగ్‌లో పెట్టాడు. అలాగే ఎలిమినేట్ పూర్తిగా అయిపోయిందని చెప్పలేదు. అలా లేదనమాట. మామూలుగా అయితే ఇప్పుడు జరిగిపోయి 8 డేస్ అవుతుందండి. 8 డేస్ అవుతుంది. ఇన్ని డేస్ అయితే పెండింగ్‌లో ఎవరు ఉంచరు. ఉందంటే ఏదో ఒకటి ఉందనే కదా అర్థము. అదనమాట మ్యాటరు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్‌కొచ్చేస్తే అసలేంట్రా గుడ్ న్యూస్ అని ఏదేదో చెప్తున్నాం అనుకుంటారా? చెప్తాను. అంటే ముందు ఇది చెప్పాలి కదా క్లారిటీగా. మన వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ కావాలి కదా! చూసే వాళ్ళందరికీ. అందుకని చెప్పాననమాట. గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా రీ ఎంట్రీ అయితే ఉందండి. ఆ రీ ఎంట్రీ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! మీ మీదే ఆధారపడి ఉంటుంది. వీడియో చూసే ముందు గట్టిగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే, ఈ వీడియో ఎంత మందికి చేరితే అంత మంచిదనమాట. అందుకే లైక్ చేయమంటున్నాను. నేను ఏ వీడియోకి ఖచ్చితంగా ఇంత పర్టిక్యులర్‌గా చెప్పలేదు. లైక్ చేయండి అని చెప్పలేదు. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంత మందికి చేరితే అంత మంచిది. అంతమంది చూస్తారు. శ్రీజాకి సపోర్టింగ్‌గా కూడా నిలుస్తారనమాట. సరే ఇంక గుడ్ న్యూస్‌లోకైతే ఎళ్ళిపోదాము. అసలేంట్రా అందరూ చూస్తుంటారు గదా! గుడ్ న్యూస్ ఏంటంటే 'బిగ్ బాస్' అయితే మనకొక అప్‌డేట్ అయితే ఇచ్చేసాడండి. ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో, కామన్ మ్యాన్స్ ప్రెజెంట్ ఎలిమినేట్ అయిన వాళ్ళెవరు? మన 'హరీష్' గారు, 'ప్రియా' గారు, నెక్స్ట్ వచ్చేసేసి మన 'మర్యాద మనీష్' ఇంకెవరున్నారబ్బా! మన 'శ్రీజ' గారు. వీళ్ళైతే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. వీళ్ళందరికీ ఒక 'బిగ్ బాస్' అయితే ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాడు. ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చనమాట ఇది. బీభత్సమైన గుడ్ న్యూస్ అని. వీళ్ళందరికీ ఓటింగ్ పెట్టబోతున్నాడు. వీళ్ళందరికీ ఓటింగ్ పెట్టేసి, ఎవరైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో, ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో వాళ్ళని రీ ఎంట్రీ రూపంలో లోపలికి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరంటారు, సరే ఓటింగ్ గదా! శ్రీజ అయితే ఏం రావటం లేదు కదా! ఓటింగ్ అతను నలుగురికి పెడుతున్నారు గదా! నువ్వెందుకు అంత ఉత్సాహం అని చెప్పొచ్చు. ఎందుకంటే, మనకి 'హరీష్' గారికి చూసుకున్నా గాని అంతేం లేదనమాట. అంటే ఇప్పుడు 'హరీష్' గారు ఎలిమినేట్ అయ్యి వచ్చేసాక ఎవరు ఏమి ధర్నాలు, గిర్నాలు, రీ ఎంట్రీ గావాలి, అన్‌ఫెయిర్ ఇదంతా ఏం లేదు. తర్వాత మనం 'మర్యాద మనీష్' చేసుకున్నా కూడా చాలా మంది అసలు ఆనందపడ్డారు. సరే 'మనీష్ బావ' గారు పోతే పోయారు. అసలు లోపల కూడా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అదంతా మన ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారని ఎవరు కూడా అంత 'మనీష్' గారిని కూడా ఏం పట్టించుకోలేదన్నమాట. ఇంక 'ప్రియ' గారు ఎలిమినేట్ అయినా కూడా ఎవరు ఇంత హల్చల్ చేయలేదు. ఎందుకంటే నార్మల్‌గా ఆమె ఎలిమినేట్ అయింది. ఓటింగ్ ద్వారానే జనాలు ఎవరైతే ఓటింగ్ ఏసారో వాళ్ళ ద్వారానే ఎలిమినేట్ అయితే అవ్వడం అయితే జరిగిందన్నమాట 'ప్రియ' గారు. అందుకని ఎవరు హల్చల్ చేయలేదు. నెక్స్ట్ మన 'శ్రీజ'. 'శ్రీజ' మాత్రం అన్‌ఫెయిర్‌గా అయితే అవ్వడం జరిగింది. ఆ అన్‌ఫెయిర్ అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. అది బీభత్సమైన అన్‌ఫెయిర్ అన్నమాట. అసలది మామూలు అన్‌ఫెయిర్ అసలు మన కళ్ళ ముందే జరిగిందన్నమాట ఆ మోసము. అసలు పవన్‌కి, 'శ్రీజకి' పెట్టిన గేమ్ అయితే ఏమి గాని, అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చేసి అసలు వాళ్ళకసలు కొంతమందైతే అసలు సీజనే చూడలేదంట. అసలా 5 వీక్స్ చూడకుండా అప్పటికప్పుడు వచ్చి ఏదో 'శ్రీజ' అప్పటికప్పుడు మాట్లాడిందని 2 మాటలు అయి అయి మైండ్‌లో పెట్టుకొని ఒక ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో హౌస్‌లో వాళ్ళనే ఎలిమినేట్ చేయాలని అప్పుడు టార్గెట్ చేసి ఆ అమ్మాయిని సుమనన్న మనకి శ్రీజ ఉంటే సుమననయితే కొంచెం నెట్టుకోపోవచ్చు మనం. శ్రీజ ఉంటే మాట్లాడుతుంటది. కొంచెం గట్టి పోటీ ఇస్తది. మనకెప్పటికన్నా డేంజరే అని అనుకోని వైల్డ్ కార్డ్స్ దాని ద్వారా అయితే పంపించడం జరిగిందనమాట. అది ఎవ్వరికీ నచ్చలేదు. ఈ మామూలు అన్‌ఫెయిర్ అని కాదనమాట. మనకి హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎప్పుడు ఇలా జరగలేదు. అందుకని ఈ ఓటింగ్ పెడుతున్నారు కాబట్టి, ఇప్పుడు దాంట్లో శ్రీజ కూడా ఉంటుంది కాబట్టి, మనం బయట ఫ్యాన్ బేస్ చూస్తున్నాము. శ్రీజ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని అందరికీ తెలుసు కాబట్టి, ఎంతమంది రీ ఎంట్రీ కావాలనుకుంటున్నారో మనం చూస్తున్నాం ప్రెజెంట్. దీన్ని బట్టి చూస్తే శ్రీజకి ఎక్కువ ఓటింగ్ వచ్చే శాతం బాగుందనమాట. శ్రీజకి ఎక్కువ ఓటింగ్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ 100% కాదు, 200 కాదు, 1000% ఉన్నాయి. శ్రీజనే వస్తుంది కూడా.
ఓటింగ్‌లలో. అందుకని చెప్తున్నానన్నమాట. ఖచ్చితంగా ఈ ఓటింగ్ అయితే ఇంకా పెట్టలేదు. పెట్టబోతున్నారు. ఇది అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఖచ్చితంగా మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించిందన్నమాట ఫస్ట్. అంతే ప్రతిరోజు అడుగుతున్నారు కదా అందరూ. అన్న ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్పు. అసలు నిజంగానే వస్తుందా శ్రీజ రీ ఎంట్రీ ఖచ్చితంగా కావాలి మాకు అని చెప్తున్నారు కాబట్టి మీకోసమే నేను అసలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి తెలుసుకుంటున్నాను. నేను ఇంకా ఎలాగో హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి కొంచెం అటు ఇటు తిరిగి అంటే నేను కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకోవడము ఇదంతా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా అప్డేట్స్ తెలుసుకొని చేస్తున్నాను. కొంతమంది లైక్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారు అంటున్నారు గానీ, లైక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎన్నో వీడియోస్ ఉంటాయి చేసుకోవచ్చు గానీ, ఇది నేను మైండ్‌లో పెట్టుకున్నాను ఫస్ట్. ఆ ఇన్‌క్వైరీ ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా దీని గురించి వీడియోస్ చేయాలి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఎవరో ఒకరు చేస్తేనే కదా తెలిసేది. దాని గురించి ఇప్పుడు జరిగిన అన్యాయం గురించో, లేకపోతే ఇవి ఏదో ఒక అప్డేట్ ఉండే దాని గురించో ఎవరో ఒకరు అప్డేట్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు గాని ఒక వీడియో చేస్తే వాళ్ళదేం తప్పు లేదనమాట. జెన్యూన్‌గా చేస్తున్నారు, నార్మల్‌గా చేస్తున్నారని. ఒక 100 మంది, 200 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అప్డేట్స్ తెలుసుకొని చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఏంటండి మైండ్ సెట్. ఇంకా మనం చిన్నగా ఇప్పుడు ఎదుగుతూ ఆహ్, మ అంటే వచ్చే వాళ్ళే కొంచెం అప్డేట్స్ క్లియర్‌గా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్‌లో అది ఉంటుందన్నమాట. క్లియర్‌గా ఇచ్చుకోవాలి. మనం జనాభాకి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనల్ని ఎంతో హ్మ్. మనకి బూస్ట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారనేది ఉంటుందనమాట. అందుకనే మేము ఎంతో తెలుసుకొని అదంతా నేను తెలుసుకోవడం కానీ, మీకు అది కరెక్ట్‌గా చెప్పాలి. ఖచ్చితంగా ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి శ్రీజ రీ ఎంట్రీ ఎలాగన్నా తెప్పించాలి మనందరం పోరాడి అని చేయాల్సొస్తుందనమాట. లైక్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం ఇదంతా కాదనమాట. మైండ్‌లోంచి తీసేయండి. ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ చేస్తే అది ఒకలాగా ఉంటుంది. మనం చేస్తే ఒకలాగా అలా చూడకూడదనమాట. లో అండ్ అప్‌గా చూడకూడదు. ఏది చెప్పినా, ఎవరు చెప్పినా అందరూ ఒకటే ఉంటుందన్నమాట టాపిక్. కాపోతే ఎగ్జిక్యూషన్‌లలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ చెప్పే విధానంలో కాకపోతే ఏ టు జెడ్ మ్యాటర్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. సబ్స్క్రైబర్స్‌ని చూసి మాత్రం ఈడేం చెప్తాడులే అదంతా వద్దనమాట. మనం సబ్స్క్రైబర్స్‌ని చూసి కాదు చేసుకోవాల్సింది. ఎందుకంటే నేను చేసి కూడా ఒక 1 వీక్ అవుతుందనమాట ఇది. కేవలం బిగ్ బాస్ అయితే కంటెంట్స్ ఇవ్వాలి. ఏదో ఒకటి చేయాలి. నేను మెయిన్ ఖాళీగా అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అయితే ట్రై చేయడం అయితే కుదురుతుందనమాట. ఎక్కువ సమయంలో ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ ఖాళీగా ఉండే సమయంలో ఏదో ఒకటి చెయ్యాలి మనం. ఖాళీగా ఉండకూడదు. సరే బిగ్ బాస్ తీసుకొని బిగ్ బాస్ అప్డేట్స్ జనాలకి మనం తెలియచేద్దాము. అది ఇదని అయితే చేయడం జరిగిందనమాట. అందువల్ల చేయాల్సొస్తుంది. దయచేసి అలా ఎవరు అనుకోవద్దండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని. కానీ చేసుకుంటే అలా అనుకోకుండా చేసుకుంటే మనకు మంచిదే. నాకు బూస్టింగ్ ఉంటది. ఇంకా ఎక్కువ వీడియోస్ నేను చేస్తాను. మీకు ఎన్నో మనం జెన్యూన్‌గా ఎన్నో అప్డేట్స్ మీకైతే అందిస్తాననమాట. ఫేక్ ఏమి ఉండదనమాట. ఫేక్ అప్డేట్స్ అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర. అదన్నమాట మ్యాటరు. కేవలం ఇదంతా ఎందుకులే గాని అది పక్కన పెట్టేస్తే ఇదండి మ్యాటరు. శ్రీజ అయితే ఖచ్చితంగా రాబోతుంది అని 1000% చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో కూడా అది చెప్పాను. ఇప్పుడు నలుగురున్నారు కదరా! ఎలా వస్తుంది? నలుగురు కోటింగ్‌కి పడతాయి అది ఇది అని మీరు అనుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి చూసుకున్నట్లయితే మనం హరీష్ గారు అయితే జెన్యూన్‌గానే ఎలిమినేట్ అయ్యారు. మర్యాద మనీష్ కూడా మరి అంటే నార్మల్‌గా జనాల ద్వారానే ఎలిమినేట్ అయ్యారన్నమాట. ప్రియ కూడా జనాల ద్వారానే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఓన్లీ మన శ్రీజకే ఇది అన్‌ఫెయిర్‌గా జరగడం అయితే జరిగిందన్నమాట. శ్రీజ గారు కూడా మనం చూసుకున్నట్లయితే తను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో ఫీల్ అవుతూ చాలా ఫీల్ అవుతూ ఆ వీడియోస్‌లో అయితే నిన్న అసలు సండే ఎపిసోడ్ ఒకటి జరిగింది కదా! ఆ సండే ఎపిసోడ్ పాపం ఆ అమ్మాయి చూసినట్లుంది. అసలు ఎంత ఫీల్ అవుతూ ఒక ఇన్‌స్టాలో పెట్టడం జరిగింది ఒక వీడియో. అసలు నేను గాని ఉండుంటే నేను ఉండాల్సిన దాన్ని అసలు ఒక టాటూ వేసుకోవాల్సొచ్చింది. పర్మనెంట్ టాటూ వేసుకున్నాను. అంత పిచ్చి నాకు బిగ్ బాస్ అంటే. అలాంటిది అసలు నేను ఉండుంటే హైపర్ ఆది అన్న నాకు చెప్పేవాడు కదా! నేను హైపర్ ఆది అన్న ఫ్యాన్‌ని. అసలు అన్న ఎపిసోడ్ కోసమే నేను వెయిట్ చేశాను. అసలు అన్న ఉండుంటే నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పి నాకు బూస్టింగ్ ఇచ్చేవాడు కదా! అని మళ్ళీ ఒక ఒకతనొచ్చేసి పాటలు పాడటం అయితే జరుగుతుందనమాట. వాళ్ళు లోపల ఎలా ఆడుతున్నారో వాళ్ళ గురించి కొంచెం పాటల రూపంలో తెలియజేయడం జరుగుతుంది. దాని గురించి కూడా అసలు నేను కొనుంటే నా గురించి కూడా ఒక పాట పాడి చెప్పేవాళ్ళు కదా! నాకొక మెమరబుల్ మూమెంట్‌గా మిగిలిపోయి ఉండేది కదా! అని అసలు పాపం చాలా ఫీల్ అవుతూ అసలు వీడియో అయితే పెట్టడం జరిగింది. మిడ్‌నైట్ ఆ అమ్మాయి అసలు ఎంత బాధపడి ఉంటే అసలు బాధ ఎందుకు పడుతుందంటే ఇప్పుడు ఎవరు వీడియోస్ పెట్టట్లేదు. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవ్వరు వీడియోస్ ఏం పెట్టట్లేదు. నేను అయ్యాను అది ఇది అని. ఎందుకు పెట్టాల్సొస్తుంది? ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు, మనకు తెలుసు, అది బిగ్ బాస్ టీమ్‌కి కూడా తెలుసు. అది అన్‌ఫెయిర్‌గా జరిగింది. అక్కడ రింగ్ గేమ్‌లో అయితేమి, అక్కడ వైల్డ్ కార్డ్స్ రూపంలో పంపించడం అయితేమి ఇదంతా మామూలు అన్‌ఫెయిర్ కాదనమాట. అందువల్లే ఆ అమ్మాయికి అది మైండ్‌లో పడిపోయింది. అరే మనం అంటే రియాలిటీగా అవ్వలేదు ఎలిమినేషను. జనాల ద్వారా బయటకొచ్చాక ఇంకా అది క్లియర్ అయిపోయింది ఆ అమ్మాయికి. నేను జనాల ద్వారా అవ్వలేదు. నాకు గేమ్ అక్కడ విన్ అయినా కూడా ఆ సంచాలకులైతే వైల్డ్ కార్డ్స్‌ని పెట్టారు. అసలు వాళ్ళు అన్‌ఫెయిర్‌గా ఇచ్చారు. అసలు నేను అన్‌ఫెయిర్‌గా వచ్చా. కనీసం ఒక ప్రోమో
అది ఏదో ఉంటది కదా! వాళ్ళు హైలైట్ షాట్స్ చేస్తారు కదా! నాగార్జున సార్ వచ్చేసేసి మనకి హైలైట్ షాట్స్ ఏస్తారు వాళ్ళ గురించి. అవి కూడా వేయలేదండి లాస్ట్‌కి పాపం. అవన్నా యేసుంటే కొంచెం మెమరబుల్ మూవ్‌మెంట్‌గా ఉండేది ఆ అమ్మాయి చూపించుకోవడానికి. అంటే ఎవరికన్నా ఉంటుందది. ఇప్పుడు పలానా ప్లేస్‌కి మనం పోయినప్పుడు ఏదో ఒక తిరుపతికో లేకపోతే సంథింగ్ ఏదో ఒక వైజాగ్ ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఫోటోలు దిగేసి నీట్‌గా మొత్తం ఫోటోలన్నీ దిగేసి లాస్ట్‌లో మనం ఏదో ఒక మెమోరీ ఏదో ఒకటి అక్కడ పోగొట్టుకొని ఇక్కడికొస్తే ఎలా ఉంటదది? బుర్ర పాడైపోద్ది. అర్రె బాబు! అని ఏంట్రా ఇట్లా అన్నట్టు. అలా అన్నమాట. సేమ్ అలాగే ఆ అమ్మాయి కూడా కొంచెం ఉంటాయి గదా! హౌస్‌లో ఉన్నప్పుడు ఆ ప్రోమో చూపిస్తే హైలైట్ షాట్స్ నీట్‌గా చూపిస్తారనమాట. బిగ్ బాస్ కట్ చేసి ఒక్కొక్కటి ఒక ఎమోషన్స్ అయితేమి మనకి మనం ఎవరితో అయితే బాగున్నామో అవన్నీ ఏయడం అయితే జరుగుతుంది. బాగుంటుంది. దాని గురించి కూడా ఆ అమ్మాయి చాలా బాధపడటం అయితే మనం చూసాం వీడియోలో. బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోమో కాదు ఇంతకు మించి ఆ అమ్మాయికి ఏవి అయితే రాబోతుందనమాట. ఇంక ఇప్పుడు రీ ఎంట్రీ ఉంటే మాత్రం ఆ రీ ఎంట్రీ ఓటింగ్ అయితే త్వరలోనే పెట్టడం జరుగుతుంది. ఆ ఓటింగ్ నేను అందుకే ఈ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. లైక్ మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంతమందికి రీచ్ అవుతుంది ఈ టాపిక్. రీచ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్ అయితే శ్రీజకి వేయడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే శ్రీజ రీ ఎంట్రీ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేసేసుకోండి దీన్ని. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు ఎవరైతే చూస్తున్నారో మీలాంటి చాలా మందికి రీచ్ అవుతుంది. తెలుస్తుంది మ్యాటర్. ఓహో! పలానే ఓటింగ్ వస్తుంది. మనం శ్రీజకి ఎయ్యాలి ఖచ్చితంగా అని తెలుస్తుందనమాట. అది. దాని గురించి ఎవరేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను అప్పటికి చెప్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్స్. ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఏం బాధపడాల్సిన అవసరం లేదంటే చాలా మందికి డౌట్ ఉంది. ఉంటుంది కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయి వచ్చాక అప్‌డేట్స్ లేవింకా. అంటే మనకి బిగ్ బాస్ నుంచి కూడా ఎవరు ఏం పెద్ద వాళ్ళు నేను అదే కదండీ చెప్పేది. వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పరనమాట. వాళ్ళ మైండ్‌లో అది ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియాని ఫాలో అవుతారు రోజు. కానీ వాళ్ళు చెప్పరు. ఆ హైప్‌ని అలా ఉంచుతారు. ఆ హైప్‌నుంచి కొంచెం పెంచిన తర్వాత వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఆ ఓటింగ్ పెడితే ఎవరు ముందొస్తారో తెలుసు. మనం ఎవరిని లోపలికి తీసుకురాబోతున్నామో అది కూడా తెలుసనమాట. అందుకనే కాపోతే ఒక్కరిని రీ ఎంట్రీ తీసుకొనొస్తే మళ్ళీ అది వాళ్ళకి అన్‌ఫేర్‌గా ఉంటది మళ్ళీ. ఇప్పుడు మేము నలుగురం ఎలిమినేట్ అయ్యాం కదా! ఒక్కరిని తీసుకురావడం ఏంటని అలా పెడతారనమాట ఓటింగు. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా శ్రీజాకే ఎక్కువ పడుతుందని. ఇంగ ఎలాగో మనకి శ్రీజాకే ఎక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి శ్రీజ అయితే ఖచ్చితంగా హౌస్‌లోకి రావడం అయితే జరుగుతుంది. ఆ! ఇది. ప్రతిరోజు చెప్తున్నారు గదా! అన్న ఖచ్చితంగా అప్‌డేట్ కనుక్కొని చెప్పండి అని. ఈ అప్‌డేట్ తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అసలు మనం శ్రీజ కంటే అసలు అనవసరమైన క్యాండిడేట్స్ అనవసరమైన అసలు గేమ్స్ ఏమి ఆడకుండా, టాస్క్‌లేమి ఆడకుండా జస్ట్ ఊరికే నార్మల్‌గా తింటూ నెట్టకొచ్చేవాళ్ళు హౌస్‌లో కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళతో పోల్చుకుంటే శ్రీజ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. శ్రీజ పోతే ఇంకా వాళ్ళకంటే బెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయి బయటికొచ్చి ఉండడము. సరే అదొకటనుకుంటే సరే అదొకటనుకుంటే మళ్ళీ ఇది మెయిన్ ఇదయిపోయిందనమాట. ఈ పంచాయతీ ఎక్కువైపోయింది మెయిన్. ఇది అన్‌ఫెయిర్‌గా జరిగింది ఎక్కువైపోయిందనమాట. అసలు మామూలుగా అయితే ఈ టయానికి ఉండాల్సింది. అసలు చాలా మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఆ అమ్మాయి. ఆ అమ్మాయే ఫీల్ అవుతుంది గదా! హైపర్ ఆది అన్న అయితే ఇంక రాడు మళ్ళీ బిగ్ బాస్‌కి. అది గాని ఉండుంటే ఆ అమ్మాయి ఉండుంటే ఇప్పుడు హైపర్ ఆది గారి నుంచి కూడా కొన్ని అప్‌డేట్స్ చెప్పేది అసలు ఆ ఫీల్ వేరుంటది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి ఫ్యాన్స్ ఉంటారు. మనం 'ప్రభాస్' ఫ్యాను, 'మహేష్ బాబు' ఫ్యాన్స్ ఉంటాం కదా! అలాంటి వాళ్ళొచ్చి మనతో డైరెక్ట్‌గా మాట్లాడితే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? సేమ్ అదనమాట. ఆ ఫీల్ వేరుంటుంది. అలాగని ఆ అమ్మాయి అది మిస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఆ పాట మన సండే ఎపిసోడ్ అప్పుడు నిన్న కూడా పాడారు కదా! అది మిస్ అయింది. ఆ అమ్మాయి గురించి కూడా ఒక పాటైతే ఖచ్చితంగా పాడేవాళ్ళనమాట. అది మిస్ అయింది. అసలు ఇయన్నీ మళ్ళీ రావు. మళ్ళీ వెనక్కి రావనమాట. ఒకసారి పోయినయి. ఇప్పుడు అసలు నిజంగా ఆ రోజు సంచాలక్ ఎవరైతే వైల్డ్ కార్డ్ రూపంలో ఉన్నారో వాళ్ళు సంచాలక్‌గా చేశారు కదా! వాళ్ళే గాని కరెక్ట్ డెసిషన్ ఇచ్చుంటే ఇప్పుడంతా కథ వేరేలా ఉండేదనమాట. అక్కడి నుంచి అంతా ఇది స్టార్ట్ అయ్యి రచ్చ అసలు ఆ అమ్మాయి అన్‌లక్కీ అనుకుంటున్నారు శ్రీజ గారు. అన్‌లక్కీ ఏం కాదండి. మీరు ఖచ్చితంగా అయితే హౌస్‌లోకైతే ఖచ్చితంగా వస్తున్నారు. ఆహ్, జనాలు గూడా ఖచ్చితంగా మీకే యేస్తారు అనైతే అనిపిస్తుందనమాట ఖచ్చితంగా. ఎందుకంటే బయట చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా! ఫ్యాన్ బేస్ ఎలా ఉందో ఏంటో అని. ఈ బిగ్ అప్‌డేట్‌నైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అప్‌డేట్‌ని? ఈ అప్‌డేట్‌ని ఎలా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కామెంట్‌లు చేస్తేనే అర్థమవుతుందనమాట. అసలేంటి ఇంకా ఏం అప్‌డేట్ కావాలి ఏంటి? అసలు అదంతా అర్థమవుతుందసలు. తర్వాత మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.